మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. సింహరాశి వారికి డిసెంబర్ నెల 2025వ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలే. దీని మీద ఆధారపడి మీ జీవితాన్ని మనం కొంత కాదని, దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, కానీ దీన్ని బట్టే నడవాలనేది లేదు. మీ వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి 100% దాని మీదే నడుస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తప్పకుండా నోట్ చేసుకోండి. నిష్ణాతులైన వారి చేత చక్రాలన్నా వేయించుకోండి. తర్వాత అవసరం వచ్చినప్పుడు కనీసం జాతకం చెప్పించుకోవచ్చు. జాతకం చెప్పించుకున్నట్టయితే ఫ్యూచర్లో ఈ దేంట్లో రాణిస్తాడనే దాన్ని మీరు ఫాలో అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతువు. జన్మంలో కేతువు శుభ ఫలితములను ఇయ్యజాలడు. జన్మంలో కేతు ఉండటం వల్ల అన్ని దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన, ఎక్కువ అసాంఘిక కార్యక్రమాల వైపుకే దృష్టి మరలుతూ ఉంటుంది. దీని ప్రభావం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అన్నట్టయితే, ఈ కేతు ప్రభావం ఉన్నవాళ్ళు తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేతు అంటే తెలుసు కదండి, రాహు అంటే తల, ఒకే సర్పంలోది, కిందది మొండెం, వీరికి తల ఉండదు. తలా తోక లేని మాటలు అది ఏవో అర్థం చేసుకుందామని ప్రయత్నం చేస్తే కూడా మీరు కష్టపడి అది మీకు కూడా అర్థం కాదు. అసలు దానికి అర్థం ఉంటే కదా మీకు అర్థం అవడానికి. ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా ఉంటుంది కేతు జన్మంలో కనుక ఉన్నట్టయితే. ఇకపోతే తృతీయ స్థానంలో తృతీయ, చతుర్థ, పంచమ 3 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ తృతీయ స్థానంలో ఒక 6 రోజులు. ఈ 6 రోజుల్లో ఎవరి యొక్క సహాయ సహకారాలు, బంధువులు, మిత్రులు, ఎవరి యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు లభించవు. ఇకపోతే చతుర్థ స్థానంలో 24 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. గృహ సంబంధమైన, భూమి సంబంధమైన, విద్యా సంబంధమైన, వాహన సంబంధమైన, మీ స్వభావ సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా ఈ బుధుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తదుపరి ఒక్కరోజు మాత్రము 5వ స్థానమైనటువంటి ధనస్సులో ఒక్కరోజు సంచారం చేస్తారు. 5వ రోజు అంటే 5వ స్థానం కాబట్టి అక్కడ మీకు ఆ ఒక్కరోజు మీ యొక్క సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. గాయాలు చేసుకోవటము, లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఇట్లాంటివి ఆ ఒక్కరోజు చూపిస్తాడు. ఒక్క గడి అయినా కూడా ఆయన ప్రభావాల్ని వారు, నవగ్రహాలు ఇవి ఆషామాషి కాదండి, అవి వాటి ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 16 రోజులు, పంచమ స్థానంలో 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ రవి పూర్తిగా నెలకి నెల కూడా 4వ స్థానం, 5 స్థానాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావు. కాబట్టి నెల మొత్తం మీద రవి యొక్క అనుగ్రహం మీకు లేదు. 4వ స్థానంలో ఉన్నప్పుడు విద్యా, భూమి, గృహ, వాహన సౌఖ్యమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కల్పిస్తాడు. సంతానం ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి 15 రోజులు సంతానం మీద, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, దెబ్బలు దాల్చుకోవటము, చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా, అంటే రవి పూర్తిగా మీకు ప్రతికూలుడే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 7 రోజులు, పంచమ స్థానంలో ఒక 24 రోజులు. ఈయన కూడా 2 స్థానాలలోనూ కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. మీకు ఎక్కువగా 5వ స్థానం మీద ఎక్కువ 24 రోజులు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సంతానం మీద ఎక్కువ దృష్టి ప్రసరింపజేస్తున్నాడు, చెడు దృష్టి. తద్వారా వాళ్ళు కొంచెం గాయాలు తగిలించుకోవటము, చదువులో వెనకబడటము లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. చెడు స్నేహాలు కూడా చేసే అవకాశం ఉంటుంది, గమనించుకోండి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో 20 రోజులు, పంచమ స్థానంలో 11 రోజులు. అంటే శుక్రగ్రహము మొదట చతుర్థ స్థానంలో ఉన్న 20 రోజులు విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాడు. అలాగే పంచమ స్థానంలోకి వచ్చాక మీ సంతానం పట్ల కూడా చాలా చక్కటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెలకి నెల కూడా మీకు ఈ శుక్రుడు పూర్తి అనుకూలుడు. కాబట్టి వీరు షేర్ మార్కెట్లోకి వెళ్ళటానికి కానీ, అలాగే ఈ టీవీ రంగంలో
సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ప్రసాదిస్తాడు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం, భార్యాభర్తల మధ్యన కీచులాట, అలాగే వ్యాపారం, జాయింట్ వ్యాపారం చేసేవారు భాగస్వామ్యంలో ఉన్నటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు, అది కొంచెం తీవ్ర స్థాయికి వెళ్తే కీచులాటలు, ఇవన్నీ మామూలు. 7వ స్థానంలో. ఇక 8వ స్థానంలో శని యొక్క సంచారం. ఈ 8వ స్థానం, దీన్ని అష్టమ శని అంటారు. ఇది కొంచెం మంచిది కాదు. ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇది మంచిది కాదు. ఇది ఆయుస్థానం. కొంతమందికి ప్రాణాలు విడవచ్చు, కొంతమందికి భార్య చనిపోవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం కలగచ్చు, అవమానాలు, అపఖ్యాతి, పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఈ శని భగవానుడి వల్ల సింహరాశి వారికి కలుగుతూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో 6 రోజులు కర్కాటకంలో, అది శుభ ఫలితములు, అతిచారం వల్ల అది కూడా. కాబట్టి ఈ 6 రోజులు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. 6 రోజుల పాటు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే మిగతా 25 రోజులు ఏకాదశ స్థానమైనటువంటి ఈ మిథునంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ 25 రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు, అంటే లాభం, ధనం మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం అయినట్టయితే. అదే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం లాంటిది అయితే ఏ ఇంక్రిమెంట్ పాత బాకీ ఉండటము, లేకపోతే మెడికల్ బిల్లు పాస్ అయి రావటము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద ఒక ఖచ్చితంగా మీకు ధన లాభం కనిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి లేదు. కొత్తగా ఏదైనా ప్రవేశపెట్టి ఒక వ్యాపారం ఏదో మొదలుపెట్టినా కూడా అందులో దిగ్విజయంగా మీకు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఈ గురువు 11వ స్థానంలో ఉండి సూచిస్తూ ఉన్నారు. మొత్తంగా మనం చెప్పుకోవాలన్నట్టయితే బుధుడు ఒక 18 రోజులు, శుక్రుడు ఒక 5 రోజుల పాటు, అలాగే 4-5లో పూర్తిగానే సహకరిస్తున్నారు శుక్రుడు కూడా. అలాగే గురువు 11లో ఉన్నటువంటి 25 రోజులు మాత్రం మీకు అనుకూలం. అంటే మీకు పూర్తిగా నెల యోగించే గ్రహం శుక్రుడే. బుధుడు పాక్షికంగాను, గురువు కూడా పాక్షికంగానే యోగిస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి ఆయా విషయాలలో ఏ విషయాల్లో ప్రతికూలత ఉందని మనం చెప్పుకోవడం జరిగిందో ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా ఆ నవగ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాలో, గాయత్రియో, బీజాక్షరాలో ఏది మీకు తెలిస్తే అది. కొంతమంది సుందరకాండ పారాయణ అంటారు, కొంతమంది ఈశ్వరాభిషేకం అంటారు. అట్లా మీకు వీటికి సంబంధించి ఎవరెవరు ఏదైతే చెప్పారో వాటిని మీరు చేసుకోవడం ద్వారా ఈ దుష్ప్రభావాల నుంచి, అంటే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడి సుఖాన్ని అనుభవించవచ్చు. శుభం భూయాత్.